వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సో ఈ రోజైతే నేను శ్రీ విజయ దుర్గ నర్సరీలో ఉన్నాను. ఇది ఎక్కడో లేదు, బుర్లంగ్లో ఉంది అండ్ హైవే పక్కనే ఉంది. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ దొరికే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇంకెక్కడ దొరకని చెప్పొచ్చు, అంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ నార్మల్గా దొరికే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే లైక్ రోజెస్ అండ్ ఆ రోజెస్లోనే చాలా వెరైటీస్ అండ్ ఇంకోటి ఏంటంటే మందార పువ్వులు, ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అండ్ మంచి జాస్మిన్ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయని విన్నాను. అంటే ఇక్కడ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దొరుకుతాయి అన్నీ చూసేద్దామా మరి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, చూద్దాం రండి మరి, వెళ్దాం. ఈరోజు అయితే మనం నర్సరీలో ఉన్నాం అండ్ ఇది వచ్చేసి పెద్ద దూరం ఏం కాదు. నేను అడ్రస్ అయితే లాస్ట్లో చెప్తాను. బట్ ఇక్కడ దొరికే అద్భుతమైన మొక్కల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అండ్ ఈరోజు నా చేతిలో ఉంది చూడండి, దీని పేరు వచ్చేసి పెంటాస్ అంటాం. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నార్మల్గా అందరూ స్టార్ ఫ్లవర్ అని పిలుస్తూ ఉంటారు. సో దీని ప్రత్యేకతలు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. బట్ చూడడానికి ఎలా ఉందో చెప్పండి మీరు. ఎంత అందంగా ఉందో కదా, గుంపు గుంపుగా ఎంత క్యూట్గా పూస్తున్నాయి కదా పువ్వులు కూడా. అంటే గార్డెన్స్లో మనం కొన్ని డెకరేటివ్ ఫ్లవర్స్ ఉంటే బాగుండు అనుకుంటాం కదా, గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటే. సో అలాంటి వాటికి ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ చూడ్డానికి మాత్రమే కాదు, అండ్ నార్మల్గా మెడిసిన్స్ అంటే ఆయుర్వేదిక్లో కూడా బాగా యూస్ చేస్తారంట. అండ్ దీని స్టెమ్ కానీ లేదంటే లీవ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. స్టెమ్ అయితే కొంచెం వీక్గా ఉంది కాబట్టి కొంచెం బాగా చూసుకోవాలి, అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ లీవ్స్ అయితే ఏదో చెక్కినట్టు, నార్మల్గా మనం ప్లాస్టిక్ చూస్తూ ఉంటాం కదా, ప్లాస్టిక్ ఆకులు గట్ట చూస్తుంటాం కదా, లీవ్స్ గట్టనా సేమ్ అచ్చు ఎలా ఉన్నాయో సేమ్ చూడడానికి కూడా అలాగే ఉన్నాయి. సేమ్ ఇది ప్లాస్టిక్ పువ్వులా అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. దీని ప్రతి అణువు కూడా అంత అందంగా ఉన్నాయన్నమాట. సో ఇది ఆయుర్వేదిక్లో ఎలా ఉపయోగిస్తారో నేను చెప్తాను. అండ్ నార్మల్గా ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ అందమైన ఆకులు, ఈ ఆకులు ఏంటంటే చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయి అంటే దాంట్లో యూజ్ చేస్తారంట. దీనివల్ల చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే త్వరగా పోతాయంట. నేనైతే ఇక్కడే తెలుసుకున్నాను, అంటే ఇలాంటి ఫ్లవర్స్తో చర్మ వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చని తెలుసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీని వేర్లు ఉంటాయి కదా, ఈ వేర్లని వాపు గట్ట ఉంటాయి కదా, కొన్ని వాపు వస్తూ ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేస్తూ ఉంటారంట ఆయుర్వేదిక్లో. బాగుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సాయిల్ అంటే ఈ మొక్కకి అయితే ఎక్కువగా ఎండ అయితే చాలా అవసరం. ఎక్కువ ఎండ ఉంటే అంత బాగా పూస్తుంది, అంత బాగుంటుంది ఫ్లవరింగ్ కూడా. అండ్ దీనికైతే వాటర్ చాలా ఎక్కువ పడుతుంది. అంటే నార్మల్గా ఇది ఎక్కువ ఎక్కడ పెరగడానికి ఇష్టపడుతుంది అంటే ఎక్కువ వాటర్ నీళ్ళు, అంటే వాటర్ ఎక్కువగా తీసుకునే నీళ్ళలో పెరగడానికి ఎక్కువ ఇష్టపడుతుందంట. మీరు చెప్పండి ఎలా ఉంది మరి ఇది. ఇదైతే పింక్ ఫ్లవర్ అండ్ దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, చూద్దాం. స్టార్ ఫ్లవర్స్లో ఇది ఒక కలర్, ఇది వచ్చేసి పర్పుల్ వచ్చేసింది. మొత్తం గుంపులు గుంపులుగా భలే పెరిగింది కదా. ఒక 4-5 తీసుకెళ్ళి చక్కగా మనం ప్లాంటింగ్ చేసాము అంటే అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఇది లైట్ పర్పుల్ కలర్, అంటే బ్లూ కలర్ కాదు, లైట్ పర్పుల్ కలర్లో అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా అందంగా ఉంది కదా. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ మొక్క నార్మల్గా చిన్నది అనుకుంటా, బట్ ఇదైతే వైట్ కలర్ మొక్క. ఇది కూడా చాలా అందంగా ఉంది. నార్మల్గా ఇక్కడ ఉన్న అన్ని కలర్స్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అయితే ఈ రెడ్ కలరే. రెడ్ కలర్ నిజంగా అద్భుతంగా ఉంది. అండ్ నార్మల్గా లిప్స్టిక్ వేసుకుంటారు కదా, రెడ్ కలర్ ఏ కలర్లో అయితే ఉంటుందో నార్మల్గా షేడ్స్లోని అంత రెడ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. బట్ నాకెందుకు లీవ్స్ అయితే చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ దీంట్లో కొన్ని వేరియంట్స్ ఉంటాయేమో. బట్ చూడండి ఎంత అందంగా ఉంది రెడ్. సో స్టార్ ఫ్లవర్స్లో ఇదే లాస్ట్ కలర్, దీని పేరు వచ్చేసి నార్మల్గా పర్పుల్. ఇందాక పర్పుల్ కలర్ చూస్తున్నాం కదా, బట్ అదైతే లైట్ పర్పుల్. అయితే ఇది మాత్రం మొత్తం అంతా కూడా డార్క్ పర్పుల్తో ఇచ్చారు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. నిజంగా బ్రాంచెస్ అయితే అద్భుతంగా పెరుగుతుంది. బట్ ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి, అంటే కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ దీనికి. అండ్ చూడండి ఎంత బాగుందో. మీ గార్డెనింగ్లో ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే ఎంత ఉపయోగం చెప్పండి. ఒక రకంగా మంచి ఆరోగ్యం, అండ్ ఇంకోటి ఏంటంటే మంచిగా చూడడానికి అందంగా ఉంటుంది. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చూద్దామా మరి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ దొరుకుతాయని చెప్పాను కదా, అందులో ఇదొకటి.
దీని పేరు వచ్చేసి రొంగన్, సైంటిఫిక్ నేమ్ అయితే రొంగన్ అంటూ ఉంటారు. బట్ ఇదైతే కొంచెం స్టార్ ఫ్లవర్లా అనిపిస్తుంది కొంచెం. అయితే దీని పేరు రొంగన్ అని ఎందుకు అంటూ ఉంటారంటే గుత్తులు గుత్తులుగా పెరుగుతుంది అండ్ చాలా బాగా పెరుగుతాయి అంట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు తెలుసు కదా, నార్మల్గా అయితే ప్లాంట్స్ నేల మీద వేస్తే విస్తూరంగా పెరుగుతూ అందంగా పెరుగుతూ ఉంటాయి కదా. బట్ ఇదేంటంటే ఈ ప్లాంట్ నార్మల్గా అయితే కుండీలో వేసినా కూడా మనకు కావాల్సిన ఆకారంలో అందంగా పెంచుకోవచ్చు అండ్ ది బెస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అంటే మొత్తం ఇయర్ కూడా మనకి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రెడ్ కలర్లోనే కాదు ఇంకా చాలా కలర్స్లో దొరుకుతుంది. అండ్ మన నార్మల్గా గార్డెన్స్లోనే మాత్రమే కాదు, బాల్కనీస్ కూడా ఉంటూ ఉంటాయి కదా, బాల్కనీస్లో కూడా పెడుతూ ఉంటే చక్కగా పెరుగుతుంది ఈ ప్లాంట్ అయితే. ఇది వచ్చేసి మనకి మొత్తం 4 కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని ఫ్లవర్స్ కూడా సీతాకోక చిలుకలు ఉంటాయి కదా, లైక్ బటర్ఫ్లైస్, అన్నీ ఆకర్షించవు, కొన్ని మాత్రమే ఆకర్షిస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. అందులో ఇదొకటి. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి, ఎంతో అందంగా ఉంటుంది. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, చూద్దాం రండి ఏవే ఉన్నాయో. ఇదైతే రెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందంగా ఉంది, ఆకులు కూడా చాలా బాగున్నాయి, ఐ మీన్ చాలా మందంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి, అంటే స్టిక్ సాయం ఉంటే కొంచెం పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. మనకి రొంగన్లో ఇది వచ్చేసి ఎల్లో కలర్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది. అసలు నిజమైన ఫ్లవర్ అంటే ఎవరు నమ్మరు, అంత అందంగా ఉంది. నార్మల్గా అయితే కొన్ని కలర్స్ మనం అలవాటు పడిపోయి ఉంటాం, ఈ కలర్స్లోనే మనకి ప్లాంట్స్ దొరుకుతాయి లేదంటే ఫ్లవర్స్ దొరుకుతాయి అనుకుంటూ ఉంటాం. బట్ ఎల్లో కలర్ అయితే రెడ్ కలర్స్ మధ్యలో ఒక్క ఎల్లో ఫ్లవర్ ఉన్నా కూడా అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా, అలాగే అట్రాక్ట్ చేస్తుంది. చూడండి ఎంత అందంగా పూసాయి, చాలా బాగున్నాయి కదా. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చూద్దాం. సో రొంగన్లో మనకి పింక్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది, చూడండి ఎంత అందంగా ఉంది. మొగ్గలో కూడా అంటే మొగ్గలు కూడా ఉంటాయి కదా పూలు పూసే ముందు, అవి కూడా చాలా గుంపుగా పూయడం వల్ల అందంగా కనిపిస్తున్నాయి. అంటే పిచ్చిన తర్వాత ఎంత అందంగా ఉంటాయో నార్మల్గా ఫ్లవరింగ్ లేకపోయినా కూడా అంత అందంగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చూద్దాం. అందరికీ తెలిసిందే మందారం అందరికీ చాలా ఇష్టమైన మొక్క, ఎందుకంటే మొత్తం త్రూఅవుట్ ఇయర్ మొత్తం కూడా మనకు పూలు పూస్తూ ఉంటాయి. అండ్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, హైబ్రిడ్ అయితే దగ్గర 6 to 7 రకాలు ఉన్నాయి. నాకు తెలిసి చాలా తక్కువ రకాలు తెలుసు, అంటే లైక్ రెడ్ అని వైట్ అని ఇవి నార్మల్గా తెలిసిందే, బట్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అండ్ మీకు తెలుసు కదా మందారం నార్మల్గా సాంప్రదాయంగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే దేవుడు పెట్టడానికి ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హెర్బల్గా కూడా యూజ్ చేస్తారు, అంటే లైక్ కొన్ని ఆహార పదార్థాల్లో కూడా యూజ్ చేస్తారంట. అంటే మనకు తెలుసు కదా మందారం అంటే నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటారు, చాలా రకాలుగా యూజ్ చేస్తుంటారు. అణువు కూడా యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ ఇప్పుడు పువ్వు కానీ లేదంటే ఆకులు కానీ మనం హెయిర్కి యూజ్ చేస్తూ ఉంటాం, అంటే హెయిర్ పెరుగుదల బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అది కూడా నిజమే, అంటే న్యాచురల్ పద్ధతిగా మనం తల ఏమైనా పెంచుకోవాలి అనుకుంటే యూజ్ చేస్తూ ఉంటారు. హెర్బల్గా అయితే నిజంగా మందార మొక్క అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మందార మొక్క ఏ క్లైమేట్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా బాగా పెరుగుతుంది. నార్మల్ నేల మీద వేసాము అంటే ఖచ్చితంగా విస్తరణగా పెరుగుతుంది, ఎక్కువ కేర్ కూడా తీసుకోక్కర్లేదు, నార్మల్ వాటర్ వేస్తూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఆర్గానిక్స్ కూడా యూజ్ చేయగల, అంటే ఇది మొక్క బాగా రావాలి, ఐ మీన్ వాటర్ కానీ లేదా పెస్టిసైడ్స్ వేయాలి అప్పుడే మనకి ఫ్లవరింగ్ వస్తుందని భయం కూడా లేదు. ఏ నేలలో అయినా అద్భుతంగా పెరిగే మొక్క. అండ్ ఇక్కడ దొరికే మందార మొక్కల్లో ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయో చూద్దామా. అండ్ నా ముందు ఉన్నదైతే వైట్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చూద్దాం రండి. సో ఇప్పటి వరకు మనం మందార మొక్కల గురించి మాట్లాడుకున్నాం కదా, దీంట్లో చాలా రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి రెడ్ కలర్, చూడండి ఎంత అందంగా ఉందో. రెడ్ కలర్ అంటే ఎవర్ గ్రీన్ కదా, నార్మల్గా అయితే అందరి ఇంట్లో కూడా మందారం అనగానే రెడ్ కలర్ మాత్రమే గుర్తుకొస్తుంది, ఎక్కువ రెడ్ కలర్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో రెడ్ కలర్ ఇలా ఉంది, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. మందారంలో ఇదొకటి, ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ లోపల వచ్చేసి మొత్తం పింక్ కలర్ వచ్చింది, చూడండి మధ్యలో వచ్చి పింక్ వచ్చింది, మొత్తం రేకులు అయితే మొత్తం ఎల్లో కలర్ వచ్చింది. చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటో తెలుసా, నాకు ఇదేదో హైబ్రిడ్ మొక్కలా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం లీవ్స్ కూడా మందార పువ్వు మొక్కల్లా అనిపించట్లేదు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి లీవ్స్ ఎలా ఉన్నాయి, కొంచెం షేప్ అలాగే ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి ఎంత బాగుందో. అండ్ దీంట్లో మనకి పింక్ కలర్ కూడా ఉంది, చూపిస్తాను ఆగండి. సో పింక్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ పువ్వు కూడా చాలా బాగా పూసింది, మొత్తం కూడా లోపల మనకి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది, అంటే లోపల మొత్తం రెడ్ ఉంది అండ్ బయట వచ్చేసి లైట్ పింక్ కలర్ వచ్చింది. అండ్ ఆకులు కూడా డిఫరెంట్గా ఉంది, అంటే ఇందాక దాని మీద పోల్చుకుంటే లైట్ గ్రీన్ కలర్ ఆకులా అనిపిస్తుంది, చూడండి ఎంత అందంగా ఉందో.
చాలా బాగుంది కదా. అండ్ ఇందాక మీకు ఎల్లో కలర్ చూపించాను కదా, ఆ ఎల్లో కలర్లోనే ఒక విచిత్రమైన కొంచెం డిఫరెంట్గా ఉన్న మొక్క ఒకటి ఉంది. ఏంటంటే మొత్తం ఆకు అంటే లీవ్స్ అంతా అంటే లైక్ ఈ గులాబ్ రేకులన్నీ కూడా ఎల్లో కలర్లో వచ్చి అది మధ్యలో అయితే వైట్ కలర్ వచ్చింది. అదైతే అద్భుతంగా ఉంది, నిజంగా చాలా బాగుంది. సో నార్మల్గా అయితే నర్సరీస్లో ఎక్కువ పూల గురించి మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే పూలే చాలా అందంగా ఉంటాయి కాబట్టి, అండ్ మొక్కలకి అందం ఇస్తుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అది కూడా నిజమే ఒక అంతు. కాకపోతే ఏంటంటే కొన్ని మొక్కలు పువ్వులు లేకపోయినా కూడా చాలా అందంగా ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఆకులు అంత అందంగా ఉంటాయి కాబట్టి. ఐ మీన్ అది కలర్ కావచ్చు, లేదంటే పెరిగే విధానం కావచ్చు, డిజైన్ కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ప్రెసెంట్ నా ముందున్న మొక్క పేరు అయితే కోలియాస్. నార్మల్గా గ్రీన్గా ఉంటాయి కదా మొక్కలన్నీ కూడా, ఆకులు కూడా. సో బట్ ఇదేంటంటే రెడ్గా ఉంటుంది. కొలియాస్లో దగ్గర 4 కలర్స్ వరకు అవైలబిలిటీ ఉంటాయి. సో ప్రెసెంట్ నా ముందున్నది అయితే రెడ్ కలర్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఏ వాతావరణం అంటే ఏ సన్లైట్ అయినా కూడా తట్టుకుంటాయి. అంటే నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కసారి కూడా సన్ రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టెంపరేచర్ని ఇది బాగా తట్టుకుంటుంది. అండ్ ఆ టెంపరేచర్ వల్ల ఇది రంగు మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో లీవ్స్ వచ్చినప్పుడు చూసారు కదా ఎలా ఉన్నాయో, మొత్తం గ్రీన్గా ఉంటుంది స్టార్ట్ అయ్యేటప్పుడు. బట్ నెమ్మదిగా కలర్ అభివృద్ధి చెందుతూ ఈ కలర్కి వచ్చేస్తుంది. ఇంత అందంగా ఉంటుంది. మొత్తం లీవ్స్ కూడా అలాగే ఫామ్ అయింది అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటే చెప్పండి. అంటే గ్రీన్ ప్లాంట్స్ మధ్యన ఇలాంటి ఫ్లవరింగ్ ఉంటే, అంటే ఇలాంటి ప్లాంటింగ్ ఉంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ దీనికి బెడ్గా, అంటే వాటర్ ఎక్కువగా ఉన్నంత కాలం ఇది బాగా బతికేస్తుంది, ఎంత ఎండ తట్టుకుంటుంది. అండ్ ఇది ఇండోర్ ప్లాంట్ అయినా అవుట్డోర్ ప్లాంట్ కింద ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు బయట పెడితేనే ఈ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, దీని అందం బయట పడుతూ ఉంటుంది. సో అవుట్డోర్ ప్లాంట్స్ అయితే బాగా ప్రిఫర్ చేయవచ్చు. అంటే గార్డెన్లో వేయడానికి అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ, ల్యాండ్స్కేపింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఖచ్చితంగా వాటర్ మాత్రం ది బెస్ట్ కావాలి, అంటే ఎక్కువగా వాటర్ కావాలి. వెట్గా ఉన్న నేలలోనే ఎక్కువ విస్తరంగా పెరుగుతుంది. నార్మల్గా ల్యాండ్స్కేపింగ్ చేస్తుంటారు కదా, అంటే సాయిల్లో వేస్తుంటారు కదా, అప్పుడైతే ఎక్స్ట్రాడినరీ పెరుగుతుంది. మీకు చెప్పండి ఎలా అనిపించింది ఈ ప్లాంట్? సో ఇప్పటి వరకు చాలా రకాల ప్లాంట్స్ తెలుసుకున్నాం కదా. అండ్ మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ ఓన్లీ పూలు మాత్రమే కాదు, అంటే ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే కాదు, డెకరేటివ్ లాగా కనిపించి ఆకుల వల్ల చాలా అందంగా ఉన్న ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చాలా అరుదుగా దొరుకుతాయి కదా కొన్ని ప్లాంట్స్, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ విజయ దుర్గ నర్సరీ. ఇది వచ్చేసి బుర్లంకలో ఉంది, హైవే పక్కనే ఉంటుంది. మీకు వెంటనే రికగ్నైజ్ చేయవచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని అడిగినా చెప్తారు. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.